నేచురల్ బ్యూటీ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు సాయి పల్లవి. మొదటి చిత్రంతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ను సంపాదించుకుంది ఈ భామ. దీంతో వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ కథ ఎంపిక విషయంలో ఈ ముందు గుమ్మ చాలా క్లారిటీగా ఉంటుంది. తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటే తప్ప ఒప్పుకోదు. ఇక ఏ హీరోతో జతకట్టినా కూడా క్యారెక్టర్లో ఒదిగిపోతుంది. జీవించి తన పాత్రకు న్యాయం చేస్తుంది. అందుకే ఆమె నటన అంటే ప్రేక్షకులకు అంత ఇష్టంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నాగ చైతన్య సరసన తండేలు మూవీస్ చేస్తోంది సాయి పల్లవి. దీంతో పాటుగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ హిందీలో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీతగా నటిస్తోంది. ఇక ముందు నుంచి కూడా సింపుల్ సిటీగా ఉండే సాయి పల్లవి ఎంత పెద్ద ఈవెంట్ అయినా పద్ధతిగా చీరలోనే రావడం ఆమె స్పెషల్గా చెప్పుకోవచ్చు. అంతేకాదు తను ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతోందని తెలుస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. సాయి పల్లవి మాట్లాడుతూ, నా చిన్నతనంలో మా కుటుంబంలో మేమే ధనవంతులం అనుకునేదాన్ని, కానీ అప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు. కానీ ఇప్పుడు పేదలకు సహాయం చేయడానికి నా దగ్గర తగినంత డబ్బు ఉంది అని నటి సాయి పల్లవి తెలిపింది. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.